శ్రీ గురుదత్త జై గురుదత్త దత్తక్షేత్రం ముఖ్యలపాడు ఆలయ నిర్మాణం వేగంగా జరుగుతుంది. ఈ పవిత్రమైన పనిలో ప్రతిరోజు ఒక కొత్త ముందడుగైతే పడుతుంది. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన పనులకి మొదలు పెట్టడం జరుగుతుంది. అందుకోసమైతే మనకి జేసీబీ అదేవిధంగా ట్రాక్టర్ అయితే ఏదైతే పిల్లర్స్ కోసం గుంతలు తీయడం కోసం అయితే ఈ జేసీబీ అయితే వచ్చింది. చూడండి. అయితే ఏ పని మొదలు పెట్టాలన్నా దైవానుగ్రహంతోనే మొదలు పెట్టాలి అనేది మా గ్రామ సంప్రదాయం. అందుకే మొదటి గుంత తీయడానికి ముందు కొబ్బరికాయ కొట్టి పని శుభారంభం చేశాము. దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో ఈ పని అయితే ప్రారంభమైంది. ఈరోజు పిల్లర్స్ కోసమే ప్రత్యేకంగా అయితే జేసీబీ అదేవిధంగా ట్రాక్టర్ అయితే వచ్చాయి. మనకి ఎక్కడెక్కడ ఈ పిల్లర్స్ కోసం అయితే ముగ్గు గీశారు కదా, ఈ ముగ్గు గీసిన ప్లేస్లలో అయితే గుంతలు తీయడం అయితే జరుగుతుంది. దాదాపుగా గుంత మనకు వచ్చేసి పిల్లర్కి సంబంధించింది 10 నుంచి 15 అడుగుల లోతు అయితే తీయడం జరుగుతుంది. చూడండి, ఈ తీసిన మట్టి ఏంటంటే మనకేంటంటే ఇక్కడ కొద్దిగా మన యొక్క మండపం పొడవు వచ్చేసి 72 అడుగులు, వెడల్పు వచ్చేసి మనకి దాదాపుగా 52 అడుగులు వెడల్పు అయితే మండపం అయితే వేయడం జరుగుతుంది. ఈ వేసే క్రమంలో ఏంటంటే మనకి మధ్యలో వచ్చేసి గర్భాలయం అయితే ఉంది కదా, అందుకని చెప్పేసి కొద్దిగా ప్లేస్ అనేది ఏంటంటే ముందుగా ఇక్కడ మట్టి పోసుకోవడం కుదరదు కాబట్టి ఈ మట్టిని ఏంటంటే ఇక్కడ తీసిన ఏదైతే గుంతలు దాదాపు 10 నుంచి 15 అడుగులు తీయాలంటే చాలా ఎక్కువ మట్టి అయితే వస్తుంది కదా, ఈ మట్టిని ఇక్కడి నుంచి బయటికి తరలించడం కోసం చూడండి గుంత ఎంత లోతు అయితే తీస్తున్నారు. ఇంకా అంటే ఇప్పుడే మొదలు పెట్టారు కదా, సో ఈ మట్టిని బయటకు తరలించడం కోసం అయితే ఈ ట్రాక్టర్లను అయితే ఉపయోగించడం జరుగుతుంది. క్షేత్రంలో జరిగే పనులలో ప్రతిరోజు గ్రామ ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అయితే అందిస్తూ ఉన్నారు. ఈ క్షేత్ర నిర్మాణం ఒకరి కోసమైతే కాదు, మనం అందరం కలిసి కట్టే దైవ క్షేత్రమే మన దత్తక్షేత్రం. ఈ పిల్లలు పడే ప్రదేశం వల్ల మనకి జేసీబీ గుంతలు తీయడం అయితే జరుగుతుంది కదా, ఈ భూమిలో దత్తస్వామి ఆలయం పునాది పడుతుంది అన్న భావన ప్రతి ఒక్కరి హృదయాన్ని అయితే ఆనందంతో అయితే మనకి నింపుతుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన మట్టిని అయితే మనకు చూసారు, బయట మనకి ఇదంతా బయట ఓపెన్ ప్లేస్ కదా, ఇక్కడైతే పోయడం అయితే జరుగుతుంది. దీనికైతే పవిత్రమైన మనం ఈ యొక్క దత్తక్షేత్రం యొక్క నేలను శుభ్రం చేసి మరింత బలంగా తీర్చిదిద్దే ప్రారంభం అయితే మొదలైంది. వీళ్ళు మనకు వచ్చేసి ఆ రాడ్ బిల్డింగ్ వర్క్ చేసేవాళ్ళు. ఇక ఇప్పటి వరకు జరిగిన పనులు మీ అందరి సహకారంతో సాధ్యమయ్యాయి. ఇంకా ముందుకు పనులు వేగంగా సాగాలంటే పిల్లర్స్ కట్టడం కావచ్చు, ఫ్లోర్ వర్క్, రాతి పనులు, ప్రహరీ గోడ, అన్ని పనులు దత్తక్షేత్రానికి సంబంధించిన అన్ని పనులు ఇవన్నీ చేయాలంటే ఇంకా మీ సహాయం చాలా అవసరం. మీరు ఇవ్వగలిగే చిన్న విరాళం ఈ దైవ కార్యంలో మహాపుణ్యం అవుతుంది. శ్రీ గురుదత్త జై గురుదత్త.